ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా 1000 డేస్ న్యూట్రిషన్ గురించి తెలుసుకోవాలనున్నా, అలాగే ఎక్స్పెక్టింగ్ మదర్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది తెలుసుకోవాలనుకున్నా, లాక్టేటింగ్ మదర్ ఎలా ఉండాలి అని తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను లైఫ్ టైంలో ఇంపార్టెంట్ అయిన 1000 డేస్ న్యూట్రిషన్ గురించి చెప్తామనుకుంటున్నాను. అసలు ఈ 1000 డేస్ న్యూట్రిషన్ ఏంటి అంటే, బిడ్డ తల్లి గర్భంలో పడిన మొదటి రోజు నుంచి బిడ్డకి 2 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేంత వరకు ఉండే మొత్తం రోజులు. మనం ఇప్పుడు కౌంట్ చేసుకున్నట్లయితే తల్లి గర్భంలో ఉన్న 270 డేస్, 6వ నెల వచ్చేంత వరకు ఉండే 180 డేస్, అక్కడి నుంచి 2వ సంవత్సరం వచ్చేంత వరకు ఉండే 540 డేస్, టోటల్గా ఈ 1000 డేస్. ఈ 1000 డేస్ న్యూట్రిషన్ ప్రాముఖ్యత గురించి చెప్పుకోవాలి అనుకుంటే, బిడ్డ శారీరక పెరుగుదల, మానసిక ఎదుగుదల, తెలివితేటలు, ఎమోషనల్ వెల్బీయింగ్, అన్నిటికన్నా ముఖ్యంగా బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నీ కూడా ఈ 1000 డేస్ న్యూట్రిషన్ మీదే ఆధారపడి ఉంటాయి. మీరు గమనించినట్లయితే తల్లి గర్భంలో ఒక చిన్న కణంలాగా, అంటే ఒక సింగిల్ సెల్ ఎంబ్రియోలా స్టార్ట్ అయిన లైఫ్ 9 నెలలు కంప్లీట్ అయ్యేసరికి 3 కేజీలకు పెరుగుతుంది. బాడీలో వైటల్ ఆర్గాన్స్ అంటే హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీ లాంటి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. చేతులు, కాళ్ళు అవన్నీ ఫామ్ అవుతాయి. అలాగే బాడీలో మూమెంట్స్ కనిపిస్తాయి, చూడగలుగుతుంది, వినగలుగుతుంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? బిడ్డలో దాదాపు అన్ని రకాల డెవలప్మెంట్స్ తల్లి గర్భంలో ఉంటుండగానే జరుగుతున్నాయి. అవునా? ఇంత ప్రాసెస్ జరగాలి అంటే అందులో ముఖ్య పాత్ర పోషించగలిగేది ఖచ్చితంగా న్యూట్రిషన్ మాత్రమే. ఆ న్యూట్రిషన్ అంతా గర్భస్థ శిశువుకి ఎక్కడి నుండి అందుతుంది? తల్లి తీసుకునే న్యూట్రిషన్ ద్వారా. మరి అలాంటప్పుడు తల్లి ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి? అన్ని రకాల పోషక విలువలు కలిగిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రతి తల్లి తను కన్సీవ్ అయినప్పటి నుంచి బిడ్డ హెల్దీగా పుట్టాలి, చబ్బీగా పుట్టాలి అని కోరుకుంటుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేయించుకుంటూ న్యూట్రిషన్ మీద, అంటే తను తీసుకునే ఆహారం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అన్ని రకాల పోషక విలువలు కలిగిన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో కెలోరీ రిక్వైర్మెంట్, ప్రోటీన్ రిక్వైర్మెంట్, ఐరన్, కాల్షియం, అయోడిన్ ఇలా ప్రతి ఒక్క న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సాధారణంగా తల్లి ప్రెగ్నెన్సీకి ముందు తన బాసల్ మెటబాలిక్ రేట్ ప్రకారం 2230 కిలో క్యాలరీస్ తీసుకుంటుంది అనుకుందాం. తను కన్సీవ్ అయిన తర్వాత దానికి అడిషనల్గా, అంటే అదనంగా ఇంకో 350 కిలో క్యాలరీస్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ ముందు ప్రోటీన్ రిక్వైర్మెంట్ 55 గ్రామ్స్ పర్ డే ఉంది అనుకోండి, అదే కన్సీవ్ అయిన తర్వాత 82.2 గ్రామ్స్ పర్ డే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఐరన్ 21 మిల్లీగ్రామ్స్ పర్ డే అనుకుంటే అది 35 మిల్లీగ్రామ్స్ పర్ డే వరకు వెళ్తుంది. కాల్షియం అయితే డబుల్ అవుతుంది, ఎందుకంటే లోపల బిడ్డ బోన్స్ గ్రోత్ కోసం కానీ, తల్లి బోన్స్ చక్కగా ఉండడం కోసం కానీ, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాల్షియం రిక్వైర్మెంట్ కూడా డబుల్ అవుతుంది. 600 మిల్లీగ్రామ్స్ పర్ డే ఉంటే అదే కన్సీవ్ అయిన తర్వాత 1200 మిల్లీగ్రామ్స్ పర్ డే తీసుకోవాల్సి ఉంటుంది. వైటమిన్ ఏ 4800 మైక్రోగ్రామ్స్ నుంచి 6400 మైక్రోగ్రామ్స్ వరకు ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడాను ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో తల్లి ఒకేసారి ఎక్కువ మోతాదులో ఫుడ్ తీసుకోవడం కన్నా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అని అంటారు, అంటే తక్కువ మోతాదులో తక్కువ టైం గ్యాప్లో ఫుడ్ తీసుకోవడం. అంటే ప్రతి 2 గంటలకి కానీ 2.5 గంటల గ్యాప్లో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సిన ఆహారాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని 2 అవర్స్ గ్యాప్లో తీసుకుంటూ ఉంటే మంచిది. ఎందుకంటే పర్టికులర్, అంటే కన్సీవ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీలో కొన్ని ఫిజియోలాజికల్ చేంజెస్ ఉంటాయి, కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి.
వీటన్నిటి ప్రకారం ఆ బాడీలో డైజెషన్ అన్నది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఆకలిగా లేదు అని తినడం మానేస్తే ఎసిడిటీ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తక్కువ మోతాదులో తక్కువ టైం గ్యాప్లో మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఏ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎంత టైం గ్యాప్లో తీసుకోవాలి అన్నదంతా కూడా నేను ఇక్కడ డైట్ చార్ట్లో చూపిస్తాను, చూడండి. శాంపిల్ డైట్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ఈ డైట్ ప్లాన్లో మెన్షన్ చేసే ఫుడ్ ఐటమ్సే కాకుండా ఆ పర్టిక్యులర్ సీజన్లో లోకల్గా అవైలబుల్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఇష్టాలు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని కొన్ని రకాల న్యూట్రిషియస్ ఫుడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డైట్ చార్ట్లోకి వెళ్తే మార్నింగ్ లేచిన వెంటనే టీ కానీ కాఫీ కానీ లేదా ఒక కప్పు పాలు కానీ తీసుకుని దాంతో పాటుగా ఒకరోజు ముందుగా నానబెట్టుకున్న బాదాములు కానీ, డ్రై డేట్స్ అని ఉంటాయి, ఎండు ఖర్జూరాలు, వాల్నట్స్, గుమ్మడి గింజలు, ఇలా ఇమ్యూనిటీని బూస్ట్ చేసేవి, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఇలాంటి నట్స్ కానీ సీడ్స్ కానీ తీసుకోవటం చాలా అవసరం. బ్రేక్ఫాస్ట్ 8 to 9 మధ్యలో చేయటం మంచిది. అలాగే దాంట్లో సిరియల్ పల్స్ కాంబినేషన్ అంటే ధాన్యాలు, పప్పు ధాన్యాలు కాంబినేషన్లో తయారు చేసుకున్న ఫుడ్ ఐటమ్స్, ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే ఇడ్లీ, దోశ లాంటివి, లేదా ఎక్కువగా వెజిటబుల్స్ వేసుకున్న ఉప్మా, దాలియా, కిచిడి. బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక ఫ్రూట్ని యాడ్ చేసుకోవాలి, బనానా, యాపిల్, ఆరెంజ్ ఏదో ఒకటి. అదే నాన్ వెజిటేరియన్ అయితే ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్ ఒకటి తీసుకుంటే మంచిది. మిడ్ మార్నింగ్ అంటే 11 గంటల ఆ ప్రాంతంలో మనం ముందే చెప్పుకున్నాం కదా, ప్రతి 2 గంటల గ్యాప్లో వాళ్ళకి ఫుడ్ అందుతూ ఉండాలని. ఈ టైంలో గ్రౌండ్నట్ చిక్కీ లేదా నువ్వుల చిక్కీ, రాగి లడ్డు ఏదో ఒకటి బెల్లంతో తయారు చేసే స్నాక్ ఐటెం ఇవ్వాలి. వీటితో పాటు మిల్క్ ఒక 250 ml వరకు ఇవ్వాలి. లంచ్ 1 PM to 2 PM మధ్యలో తీసుకోవాలి. ఇక్కడ నేను వెజిటేరియన్స్కి వేరేగా, నాన్ వెజిటేరియన్స్కి వేరేగా మెన్షన్ చేశాను, చూడండి. వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ అంతా ఈక్వల్గానే ఉంటుంది. దాల్ అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న దాల్ కానీ, పనీర్ కానీ ఇలాంటి ప్లేస్లోనే మనం నాన్ వెజిటేరియన్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ని యాడ్ చేసుకోవాలి, చికెన్, ఫిష్, ఎగ్ ఇలాంటివి. లంచ్లో వెజిటబుల్ సలాడ్ ఇష్టంగా లేదు అనుకుంటే వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకొని సూప్ తయారు చేసుకొని తీసుకోవచ్చు. అలాగే చపాతీ కానీ, రైస్ కానీ, చపాతీ అయితే 2 numbers, రైస్ అయితే 1 cup, పప్పు ఆకుకూర కాంబినేషన్, పనీర్ ఆకుకూర కాంబినేషన్, ఇలా ఏదో ఒకటి ఒక కటోరీ తీసుకోవాలి. వీటితో పాటు రసం, పెరుగు యాజ్ యూజువల్గా తీసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ అయితే ఈ దాల్ అలాగే పనీర్ ప్లేస్లో చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కర్రీ కానీ తీసుకోవచ్చు. ఈవినింగ్ 4-4:30 ఆ టైంలో మిల్క్ ఒక 200 ml వరకు తీసుకోవాలి. ఎక్కువగా వాటిని మిల్క్లా కాకుండాను ఏవో ఒక మిల్క్ షేక్స్, బనానా మిల్క్ షేక్ కానీ, క్యారెట్ మిల్క్ షేక్ కానీ, పొమగ్రనేట్ మిల్క్ షేక్, ఇలా మిల్క్ షేక్లా తయారు చేసుకొని తీసుకుంటే మంచిది. నైట్ డిన్నర్ 7:30-8:30 మధ్యలో తీసుకోవాలి. చపాతీలు కానీ, ఏవైనా ఇష్టమైన టిఫిన్స్ ఏమైనా ఉంటే టిఫిన్స్ కానీ, రైస్ కానీ ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. దేనికైనా కాంబినేషన్గా కంపల్సరీగా వెజిటబుల్ కర్రీ తీసుకోవాలి. అలాగే వీటితో పాటు పెరుగు కాకుండా మజ్జిగ 500 ml వరకు తీసుకోవచ్చు. డిన్నర్లో నాన్ వెజ్ తీసుకోవాలి అనుకుంటే ఎక్కువగా ఫిష్కి ప్రిఫరెన్స్ ఇవ్వటం మంచిది. రాత్రి పడుకునే ముందు 200 ml మిల్క్లో కుంకుమ పువ్వు కానీ, పసుపు కానీ, షుగర్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇంకా డైట్ చార్ట్ చూసారు కదా. డైట్ చార్ట్లో మెన్షన్ చేసిన ఫుడ్స్తో పాటుగా మీరు గమనించినట్లయితే అందులో ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టుకున్నాం. అలాగే ఫ్రూట్స్లో కానీ వెజిటబుల్స్ కానీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రెగ్నెన్సీ టైంలోని ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే 6 to 8 glasses వాటర్ రెగ్యులర్గా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ అనేది మెయిన్ సమస్య అవుతూ ఉంటుంది. అలాంటి సమస్య లేకుండా ఉండాలి అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలో తెలుసుకున్నాం. అదే సరైన ఫుడ్ తీసుకోకపోతే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఈ చార్ట్లో చూద్దాం. తల్లి సరైన మోతాదులో న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోవటం వల్ల తనలో పోషకాహార లోపం కనిపిస్తుంది, అంటే మ్యాటర్నల్ మాల్ న్యూట్రిషన్ కనిపిస్తుంది. ఈ పోషకాహార లోపం వలన బ్లడ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ తగ్గుతుంది. ఇలా బ్లడ్ వాల్యూమ్ తక్కువ అవడం వల్ల కార్డియాక్ అవుట్పుట్ తక్కువగా ఉంటుంది. ఈ మ్యాటర్నల్ మాల్ న్యూట్రిషన్ వలన తనకి సప్లై చేసుకోవాల్సిన, తనకి డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సిన బ్లడ్ని హార్ట్ సప్లై చేయలేకపోవచ్చు. ఇంకా బిడ్డకి తను ఇంకేం అందించగలుగుతుంది. దాంతో
బిడ్డలో బ్లడ్ సప్లై తగ్గుతుంది, న్యూట్రియంట్ సప్లై తగ్గుతుంది. తల్లిలో ప్లాసెంటల్ సైజ్ కూడా తగ్గిపోతుంది. దీంతో న్యూట్రియంట్స్ ట్రాన్స్ఫర్ తల్లి నుంచి బిడ్డకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది? గర్భస్థ శిశువుకి అంటే ఫీటస్కి ఎలాంటి గ్రోత్ లేకుండా పోషకాహార లోపాలతో పుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇంతవరకు ప్రీనేటల్ అంటే బేబీ పుట్టక ముందు తల్లి పొట్టలో ఉన్నప్పటి విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇంకా బిడ్డ పుట్టిన తర్వాత తల్లి బాలింత అవుతుంది, పాప చాలా చిన్న బేబీ. ఇద్దరు న్యూట్రిషన్ అంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా అయితే తల్లి బిడ్డ మధ్య న్యూట్రిషన్ లింక్ ఎలా అయితే ఉందో అదే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పుడు తల్లి తీసుకునే న్యూట్రిషన్ మీదే మళ్ళీ బిడ్డ న్యూట్రిషన్ డిపెండ్ అయి ఉంటుంది. దాదాపు 4 to 6 months వచ్చేంత వరకు బిడ్డ కేవలం తల్లిపాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బిడ్డ చబ్బీగా ఎలా ఉండాలనుకుంటారో అలాగే పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ కూడా బేబీ చబ్బీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి అంటే ఆ పాలు బిడ్డకి పట్టే విధానంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ని పాటించుకుంటూ వెళ్తే బిడ్డ హెల్దీగా ఉంటుంది. తల్లి బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చే మిల్క్ అంటే మొదటిగా వచ్చే మిల్క్ని 4 మిల్క్ అంటారు. ఇవి కాస్త పల్చగా లైట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, 4 మిల్క్ అన్నవి కొంచెం పల్చగా లైట్ బ్లూయిష్ కలర్లో కనిపిస్తున్నాయి. హిండ్ మిల్క్ అన్నవి కొంచెం థిక్గా లైట్ క్రీమ్ కలర్లో కనిపిస్తున్నాయి. తల్లి పాలల్లో ఫస్ట్ ఈ 4 మిల్క్ వస్తాయి, నెక్స్ట్ హిండ్ మిల్క్ వస్తాయి. బిడ్డ తాగుతున్న కొద్దీ థిక్నెస్ పెరుగుతూ లైట్ క్రీమ్ కలర్లో కొంచెం ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉండే మిల్క్ వస్తాయి. వాటిని హిండ్ మిల్క్ అని అంటారు. 4 మిల్క్ హిండ్ మిల్క్ బిడ్డకి అందితేనే బేబీలో గ్రోత్ కనిపిస్తుంది. 4 మిల్క్లో కేవలం లాక్టోజ్ మాత్రమే ఉంటుంది. లాక్టోజ్ అన్నది ఎక్కువగా పిల్లడు తీసుకోవటం వల్ల లాక్టోజ్ ఓవర్లోడ్ అవుతుంది. అలా లాక్టోజ్ అన్నది ఎక్కువగా పెరగడం వల్ల పిల్లల్లో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా పలచగా ఉన్న పాలు తీసుకుంటూ ఉంటారు, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ అస్సలు ఉండదు కాబట్టి తొందరగా జీర్ణం అయిపోతుంది. ఆకలి వెంటనే వేస్తూ ఉంటుంది. దీంతో వాళ్ళకి ఏంటంటే పొట్ట ఫిల్ అయిన ఫీలింగ్ ఉండదు, ఎప్పుడు పిల్లలు పాలు తాగుతున్నట్టే ఉంటుంది. అలా కాకుండా బిడ్డకి పాలు ఇచ్చేటప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ ఏంటంటే ఆ 4 మిల్క్ ఏవైతే ఉంటున్నాయో అవంతా తాగినంత వరకు బిడ్డ నుంచి, దాని తర్వాత వచ్చే మిల్క్ కూడా అంటే మొత్తం ఒక సైడ్ అంతా కూడా మొత్తం బేబీ అన్ని మిల్క్ అంతా తీసుకున్నంత వరకు కూడా ఫీడ్ చేయడం, నెక్స్ట్ టైం ఇంకోవైపు ఫీడ్ చేయడం, ఇలా చేస్తూ ఉంటే బేబీకి కావాల్సిన 4 మిల్క్ హిండ్ మిల్క్ అంది కనీసం 2 hours వరకు బేబీ పొట్ట ఫుల్గా ఉన్న ఫీలింగ్ అయినా ఉంటుంది. అలా కాకుండా ఓన్లీ 4 మిల్కే తీసుకుంటున్నారు అని అనుకుంటే వాళ్ళలో వెంటనే డైజెస్ట్ అయిపోయి ఆకలి కోసం ఏడుస్తూ ఉంటారు. అంతేకాకుండా లాక్టోజ్ ఓవర్లోడ్ అవడం వల్ల కొన్ని సింటమ్స్ కనిపిస్తాయన్నాను కదా, ఆ సింటమ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఎక్స్ప్లోజివ్ అంటే ఒకేసారి పెద్ద సౌండ్ చేసుకుంటూ గ్రీన్ కలర్లో మోషన్ అవుతుంది, అది కూడా పొంగుగా ఉంటుంది. హెల్దీగా ఉన్న బేబీలో మస్టర్డ్ కలర్లో ఉంటే వీళ్ళలో గ్రీన్ కలర్ మోషన్ కనిపిస్తుంది. పిల్లల్లో వెయిట్ గెయిన్ కనిపించదు, బరువు తక్కువగానే ఉంటారు పిల్లలు. పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే లాక్టోజ్ ఓవర్లోడ్ అన్నది లాక్టోజ్ ఇంటాలరెన్స్కి ఫుల్ డిఫరెంట్. ఇది ఒక కండిషన్ మాత్రమే. దీంట్లో ఏంటంటే బిడ్డ ఎక్కువ మోతాదులో లాక్టోజ్ తీసుకోవటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఇప్పటి వరకు 4 మిల్క్ హిండ్ మిల్క్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. వీటికన్నా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది కొలెస్ట్రాల్ గురించి. కొలెస్ట్రాల్ అనేది డెలివరీ తర్వాత తల్లికి 2 to 3 days వరకు ఎల్లోయిష్గా థిక్గా ఉండే ఫ్లూయిడ్ బ్రెస్ట్ నుంచి వస్తుంది. వీటిని కొలెస్ట్రాల్ అంటారు, ముర్రు పాలు అని అంటారు. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, B12 ఎక్కువగా ఉంటుంది, అలాగే యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్కి ఎగెనిస్ట్గా ఫైట్ చేయడానికి వీలుగా యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా చెప్పుకోవాలి అనుకుంటే ఇది బేబీకి ఫస్ట్ ఇమ్యునైజేషన్ గా చెప్పుకోవచ్చు. దీంట్లో వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కే ఎక్కువగా ఉంటుంది, DHC డొకోసా హెక్సా ఇనోయిక్ యాసిడ్ ఇవన్నీ కూడా బ్రెయిన్ డెవలప్మెంట్లో వీటిలో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా కొలెస్ట్రాల్ అన్నది బేబీకి ఫీడ్ చేయకుండా ఉండకూడదు. ఖచ్చితంగా బేబీకి ఈ కొలెస్ట్రాల్ని ఫీడ్ చేయాలి. ఇప్పటి వరకు 6 months వరకు ఉన్న ఫీడింగ్ తల్లి ద్వారా బిడ్డకి అందడం గురించి, తల్లి ఫుడ్ హ్యాబిట్స్లో చేసుకోవాల్సిన మార్పుల గురించి కానీ, తల్లి తీసుకునే ఆహారంలో క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా తీసుకోవాల్సిన మార్పుల గురించి కానీ మనం మాట్లాడుకున్నాం. అలాగే
ఇక 6 మంత్స్ నుంచి వీనింగ్ స్టార్ట్ అవుతుంది. వీనింగ్ గురించి నేను ముందు ఒక వీడియో చేశాను, దాని లింక్ పెడతాను. వీనింగ్ గురించి మీకు ఒక ఐడియా వస్తుంది, అది చూడండి. ఇప్పటి వరకు మనం వీనింగ్ వరకు 180 డేస్, 270 డేస్ ప్లస్ 180 డేస్ కంప్లీట్ అయిపోయి 1000 డేస్లోని. అలాగే ఇక్కడ నుంచి ఉండే 540 డేస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పీరియడ్. అలాగే ఈ టైంలో అందాల్సింది కూడా మంచి న్యూట్రిషన్. అలాగే 7th మంత్ నుంచి మనం తీసుకుంటే పిల్లల్లోని జంక్ ఫుడ్ వైపు అట్రాక్ట్ అవ్వడం అనేది చాలా సహజం. వాళ్ళు జంక్ ఫుడ్స్కి అట్రాక్ట్ అవ్వకుండా మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసే ఫుడ్ పిల్లలకి ఇవ్వడం అనేది అలవాటు చేయాలి. జంక్ ఫుడ్స్ లాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. పిల్లలకి కనీసం 1.5 years వచ్చేంత వరకు కూడాను ప్యాక్డ్ ఫుడ్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయాలి. వాటిలో ఫుడ్ ప్రిజర్వేషన్ కోసం అని కొన్ని రకాల రసాయనాలు కలుపుతారు. అలాగే వాళ్ళ నాలుక, అలాగే గట్, ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఇలాంటి జంక్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల పిల్లలకి అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దాంతో వాళ్ళలో మంచి ఫుడ్ తినాలి అన్న ఆలోచన కన్నా ఇలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యి పిల్లలు వీక్ అవుతారు. పిల్లలు ఎలాంటి న్యూట్రియంట్స్ తీసుకోవాలి అన్న దాని గురించి నేను డైట్ చార్ట్ ఇక్కడ చూపిస్తాను, చూడండి. వీనింగ్ గురించి ముందు వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ 7 to 8 monthsలో తీసుకోవాల్సిన రిక్వైర్మెంట్స్ గురించి మెన్షన్ చేస్తున్నాను. సాధారణంగా చంటి పిల్లలు ఆ టైంలో ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఫార్ములా ఫీడింగ్ కానీ తీసుకుంటూ ఉంటారు. 6 to 8 times తీసుకుంటూ ఉంటారు. దాన్ని 4 to 6 ఫీడ్స్కి తగ్గించుకోవాలి. అదనపు ఆహారాన్ని మనం 6 monthsలో స్టార్ట్ చేస్తుంటాం కదా, రైస్, సిర్లాక్, అలాగే సిరియల్స్తో తయారు చేసిన కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ని ఇస్తూ ఉంటాం. వాటిలో కొంచెం దాల్ యాడ్ చేయటం, వెజిటబుల్స్ యాడ్ చేయటం, ఆకుకూరలు యాడ్ చేయడం చేస్తూ ఆ స్మాల్ మీల్స్ అన్నది 2 timesకి ఇంక్రీజ్ చేసుకోవాలి. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 o'clock ఒకసారి, ఈవినింగ్ 4 o'clock ఒకసారి 2 meals ఇవ్వాలి. స్నాక్ ఐటమ్ మిడ్ మార్నింగ్ అంటే 11 o'clock ఆ టైంలో ఫ్రూట్ కానీ లేదా సాఫ్ట్గా ఉండే బెల్లంతో చేసే ఏదైనా స్వీట్ కానీ బాయిల్ చేసిన వెజిటబుల్స్ కానీ ఇవ్వచ్చు. ఇంకా 9 monthsలో ఎలాంటి ఫుడ్ రిక్వైర్మెంట్స్ ఉండాలి అంటే ఇక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఫార్ములా ఫీడింగ్ ఫ్రీక్వెన్సీని తగ్గించాలి 3 to 5 timesకి. 7th, 8th monthలో 2 small meals ఎలా అయితే ఫీడ్ చేసామో ఇప్పుడు కూడా 2 small feeds కంటిన్యూ చేయాలి. అప్పటి వరకు మనం సాఫ్ట్గా ఉన్న ఫుడ్స్ ఇస్తూ ఉంటాం కదా, కాస్త క్రంచీగా వెజిటబుల్స్ చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి ఫుడ్లో కొంచెం సాఫ్ట్నెస్ తగ్గించి పెద్దవాళ్ళ మీల్స్కి దగ్గరగా ఉండేటట్టుగా తయారు చేసుకోవాలి. టైమింగ్స్ విషయానికి వస్తే 11 o'clockకి ఒకసారి, 6 o'clock ఒకసారి ఇవ్వడం మంచిది. వీటితో పాటు స్నాక్స్ 11 o'clock ఒకసారి, ఈవినింగ్ 4 o'clock ఒకసారి. అవి కూడా ఫింగర్ ఫుడ్స్ అయి ఉండాలి. వాళ్ళు చేతులతో ఈజీగా క్యారీ చేస్తూ తినగలిగే ఫుడ్స్ అయి ఉండాలి. టూత్ ఫార్మేషన్ అంతా కూడా జరిగి ఉంటుంది కాబట్టి కొంచెం మరీ హార్డ్గా కాకుండా సాఫ్ట్గా కాకుండా ఉన్న ఫుడ్స్ అన్ని కూడా వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈట్ హెల్దీ, లివ్ హెల్దీ. థ్యాంక్ యూ.